హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి. అరటికాయ టమాటా కర్రీలో మనం గుడ్లేసి పులుసు పెడతామన్నమాట. ఇది ఎవరైనా తినొచ్చండి, పిల్లలు పెద్దలు పేషెంట్లు ఎవరైనా తినొచ్చు. అయితే తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, అరటికాయ టమాటా గుడ్లు కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవి. లేత అరటికాయలు అనమాట, 4 తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొద్దిగా చింతపండు అండి, ఒక చింతకాయలో సగం వేసాను అనమాట. మరీ పులుపు అవసరం లేదు. ఇవి అయితే ఎగ్స్ బాయిల్ చేస్తాను, ఇంకా చేయలేదు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. కట్ చేసిన తర్వాత తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, నేను తీసుకున్న పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో చిన్న ఆనియన్, ఇందాక చూపించలేదు. చిన్న ఆనియన్ మీడియం సైజు ముక్కలు కట్ చేశాను. అవి అయితే పచ్చిమిర్చి చీలికలు తీసుకున్న. 2 టమాటాలు చిన్నగా కట్ చేశాను. అదైతే అరటికాయలు ఆ విధంగా కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. ఇది కరివేపాకు తరుగు. ఇదిగో చింతకాయలో సగం అన్నాను కదా, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా నేను చింతపండు నానబెట్టుకున్నాను. గోరుపులుపు అంటారు కదా, అలాగ మరీ పుల్లగా బాగోదు, ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి. కొద్దిగా చింతపండు లైట్గా వేస్తే బాగుంటుంది. ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసి ఉంచాను. ఇప్పుడు మొదలెడదాం వంట. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. ఇది కర్రీయే కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇదిగో ఈ గడ్డతో 1 స్పూన్ ఫుల్గా వేసాను అనమాట. దీంట్లోకి పోపులేమీ అవసరం లేదండి, డైరెక్ట్ మనం ఆయిల్ హీట్ అయితే ఆనియన్ వేసేయడమే. పోపులేమీ అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం వేగుతున్నాయి. కొద్దిగా వేగేటప్పుడే మనం పసుపు సాల్ట్ వేసేద్దాము. కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్. ఇదిగోండి, చింతపండు పులుపు వేస్తున్నాం కదా, చూసుకొని వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఒకసారి ఇలాగా పసుపు సాల్ట్ కలిపేసిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు వేద్దాం. టమాటా కొంచెం మెత్తగా అయిపోతేనే కూర బాగుంటుంది, టేస్ట్. టమాటాలు ఇలాగ ఇందులో కలిపేసి కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం కారం వేద్దాం. కొంచెం టమాటా మగ్గనిద్దాం. ఓకే, ఇదిగోండి, టమాటా మగ్గుతుంది. ఇందులో కారం వేద్దాం మనం ఇప్పుడు. కారం వేస్తే ఇంకా త్వరగా మగ్గుతుంది అనమాట. కొంచెం కారం వేసేద్దాం కూరకు సరిపడా. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, ఇది సరిపోతుందండి కారము. 1 స్పూన్ వేసాను దీంతోనూ. కూరగాయలే కదా, వెజ్జే కాబట్టి అంత కారం అవసరం లేదు. నాన్ వెజ్ అయితే కొంచెం స్పైసీగా ఉండాలి. మరి ఈ కారం వేసిన తర్వాత కొద్దిగా ఇలాగా టమాటా స్మాష్ అయ్యేలాగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు మనం అరటికాయ ముక్కలు ఇందులో యాడ్ చేద్దాం. ఇదిగోండి, టమాటాలు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు మనం అరటికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుదాము. కలిపి 1 మినిట్ అలాగా మూత పెట్టి ఉంచుదామండి. ఇదంతా దీనికి పడుతుంది, అరటికాయకి ఉప్పు, కారం, పసుపు, టమాటో ఇవన్నీ అరటికాయ ముక్కలకు పడుతుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో కొద్దిగా 1 మినిట్ మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత వాటర్ వేద్దాం. ఇదిగోండి, కారం వేసిన తర్వాత కొంచెం మగ్గింది, 1 మినిట్ అలా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో సరిపడా వాటర్ వేసేద్దాము, కూరకు సరిపడా. ఇది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇవి లేత అరటికాయలే కదా, త్వరగానే ఉడికిపోతాయి. మీరు ఉడికిన తర్వాత ఎక్కువగా కలపకూడదు, ఇది జిగురుగా దగ్గరికి చిక్కగా అయిపోతుంది పులుసు. అలా అస్తమానం కలపొద్దు, ముక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది, చిక్కగా అయిపోకుండా. ఇది ఇంకొంచెం వాటర్ పడుతుంది, వేద్దాము. ఇది కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి, అరటికాయ ముక్క ఉడికిందో లేదో చూసి, ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేయాలండి. ఈ లోపల చింతపండు రసం తీసి పెట్టుకుంటే ఇది ఉడికిన వెంటనే అది వేసేసి గుడ్లు వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఆఫ్ చేసుకోవడమే. ఉడకనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి, అరటికాయ ముక్క ఉడికిందో లేదో చూద్దాం మనం. ఇదిగో చూడండి, ఇలా అంటే మెత్తగా అయిపోతుంది, చూసారా? అలాగా మెత్తగా ఉడకాలి. ఇలా ఏ ముక్కకు ఆ ముక్క ఉండాలన్నమాట, ముక్కలో కలిసిపోకూడదు.
అది చిక్కగా అయిపోయి బాగోదు. ఇదిగో చింతపండు పులుపు వేస్తున్నాను నేను. కొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే అరటికాయ చల్లారేసరికి చిక్కగా అయిపోతుంది అనమాట. కొంచెం పులుసు ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పులుసు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆపుకుంటే బాగుంటుంది చల్లారేసరికి. నేను ఇవి గుడ్లు ఘాట్లు పెట్టేసి ఉంచాను, పై పీలు తీసేసి ఘాట్లు పెట్టేసాను తక్కువలిసి. సో ఇలా ఘాట్లు పెడితే ఈ పులుసు కూరలో పులుసు గుడ్లు లాక్కుని తినేటప్పుడు నీసు వాసన రాకుండా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అందువల్ల గుడ్లు ఎప్పుడు కూడా ఘాట్లు పెట్టి కర్రీలో వేసుకోవాలి. మీరు కావాలంటే ఫ్రై చేసుకోండి, నేనైతే ఫ్రై చెయ్యను కదా, మరి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం నాకు అసలు నచ్చదు. ఇంకా తప్పదు అనుకుంటే చేస్తాను ఒక్కొక్కసారి. ఫైనల్గా మనం కొత్తిమీర వేద్దామండి ఇందులో. అంతేనండి, చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు. మీరు కావాలనుకుంటే ఇందులో జీరా ధనియా పౌడర్ వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చు. వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగుంటుంది, ఏం పర్వాలేదు. ఇది ఇలాగా 1 మినిట్ మళ్ళీ పులుపు అంతా పట్టాలి కదండి మరి దీనికి. ఇప్పుడే చింతపండు వేసాం కదా, 1 నిమిషం అలా పొయ్యి మీద ఉంచండి. ఇది కొంచెం పులుపు పట్టిన తర్వాత మీరు ఇప్పుడే సాల్ట్ చూసుకోండి సరిపోయింది లేదో. నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గానే వేసాను. ఇది ఇలాగ 1 మినిట్ కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఆఫ్ చేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి. 1 మినిట్ ఉంచుదాం. ఇదిగోండి చింతపండు గుడ్లు వేస్తాం కదా మనం. 1 మినిట్ అలా 2 మినిట్స్ ఎగిరితే సరిపోతుందండి. ఇదిగో ఈ పులుసు ఉండాలన్నమాట కలుపుకోవడానికి. ముక్కలు ఇలా ముక్కలాగా మీకు కనిపిస్తే బాగుంటుంది తినడానికి చూడడానికి కూడాను. ఇది పులుసు ఏమాత్రం ఉండాలి, ఎందుకంటే దగ్గరికి చిక్కగా అయిపోతుంది చల్లారితేని. ఈ టైంలో మనం ఆపేసి డిష్ అవుట్ చేయడమేనండి. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి వేడివేడిగా అరటికాయ టమాటో గుడ్లేసి పులుసు ఈ విధంగా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.